వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడుతుంది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తున్నారు. ప్రధాన ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నప్పటికీ భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అధికారులు క్యూలైన్ల నిర్వహణ, భద్రత చర్యలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతి సంవత్సరం మాదిరిగానే 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా వేములవాడకు విశేషంగా భక్తుల రద్దీ పెరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే సమ్మక్క సారలమ్మను రాజరాజేశ్వర స్వామి వారి కూతుళ్ళుగా భక్తులు భావిస్తారు. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకొని ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి దాంట్లో భాగంగా వేములవాడ క్షేత్రానికి విశేషంగా భక్తజన సంద్రంగా మారింది వేములవాడ. దాంట్లో 2 రోజులు వరుసగా కూడా పబ్లిక్ హాలిడేస్ రావడంతో విశేషంగా జనవాహిని ఎటు చూసినా వేములవాడ క్షేత్రం అంతా కనబడుతోంది. అధికారులు చక్కగా భీమేశ్వరాలయంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. భక్తులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని రాజరాజేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులై ఎంతో సంతృప్తిగా వెనుతిరుగుతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా సమ్మక్క సారలమ్మ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని రాజరాజేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.